అందరికీ నమస్కారం. మీకు బాగా గుర్తుంటే మన 2025 సంవత్సరంలో డిసెంబర్లో కూడా నేను చెప్పింది 2026లో అనుకున్నంతగా మార్కెట్లు ఉండవు, అంటే లాభాల బాటలో ఉండవు. ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ ట్రంప్ చేసే కంపు రిమైనింగ్ చేసే దానివల్ల ఖచ్చితంగా బంగారం వెండి ధరలు పెరుగుతాయి అన్న కళ్ళ ముందు కనిపించేసింది. ఈరోజు వెండి ఏకంగా 7,000 రూపాయలు పెరిగి ఈరోజు మార్కెట్లో 2,75,000 రూపాయలు ఉంది కేజీ వెండి. 6 నెలలండి. జూన్ ఆరు జూలైలో 1,50,000 1,60,000 పడిపోయింది. 2,75,000. ఊరు దేవుడా, ఏంది ఇది? అందుకే అంటున్నా, ఇప్పటికీ చెప్తున్నా, వెండి విషయంలో డబ్బు బాగా ఉండి మీ దగ్గర రిస్క్ చేస్తాం, భారీగా ప్రాఫిట్ రావాలంటే వెండి. రిస్క్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఒకసారి ఢమాల పడుతుంది వెండి, తట్టుకోగలిగి ఉండాలి మీరు. మీరు చెప్పే కాబట్టి మేము కొన్నాం పడిపోయింది ఆ డైలాగ్గా రానియద్దు. ఓకే, పడ్డా మరలా పెరిగిద్ది, నిలబడండి. మీరు అనుకున్న ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకుంటే అప్పుడు అమ్ముకోండి. ఓకేనా? కమింగ్ టు బంగారం, ఇదే ఇంకా తగ్గదు. ఒక తగిన నామకే వస్తాయి అంతే. ఈరోజు 1,150 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకి పెరిగి అక్షరాల 1,28,750 రూపాయలకు ఉంది 10 గ్రాములు 22 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 10 గ్రాములు 1,150 రూపాయలు పెరిగింది. 1,40,480 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. సో ఇప్పుడు చెప్పండి, డబ్బు ఉంటే హ్యాపీగా బెస్ట్ వేలో లాభాలు రావాలంటే మీరేం తీసుకుంటారు? డబ్బు ఉంది, కూల్గా ప్రాఫిట్స్ రావాలనుకుంటే మీరేం కొంటారు? కింద కామెంట్లో తెలియచండి. మరలా చెబుతున్నా, ఈరోజు బంగారం వెండి అన్నది మనం కొనటం అంటే మన భవిష్యత్ తరాలకు ఓ రకంగా గొప్ప ఆస్తిని ఉంచటమే. అండ్ మీరు కూడా డబ్బుని వాటిలో వీటిలో ఇన్వెస్ట్ చేసి ఇబ్బంది పడకుండా బంగారం ఏంటంటే సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. మరలా చెప్తున్నా, నేను ప్రొఫెషనల్ అండ్ సర్టిఫైడ్ అనలిస్ట్ని కాదు, సలహాలు ఇచ్చేవాడిని కాదు. ఈ బంగారం వెండి విషయంలో కేవలం నాకున్న పరిజ్ఞానం మేరకు రోజు దాన్ని చూసేసి నేను మీకు ఇస్తున్నా. మరలా చెప్తున్నా, వెండి రిస్క్ ఎక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ. రిస్క్ ఇస్ నథింగ్ బట్ ఢమాల్లో పడ్డప్పుడు తట్టుకునే శక్తి మీకు ఉండాలి. బంగారం స్లోగా పెరుగుతుంది, ఒకసారి అకస్మాత్తుగా కూడా పెరగవచ్చు. పడతా మాత్రం అకస్మాత్తుగా పడదు. ఒకవేళ పడ్డా 2,000 3,000 అంతే, మిగతా అప్పుడు 200 300 అంతే. పెరగటం దూసుకుపోయింది, తగ్గటం పెసరంత, పెరగటం కొండంత. అదే బంగారంగా తెలిసింది.